ఈరోజు మనం చాలా డర్టీగా ఉన్న 2 టీత్ స్టెయినర్స్ తీసుకున్నాం. ఇది వాష్ చేయబోతున్నాం. ఇప్పుడు ఎంత డర్టీగా ఉందో చూడండి. వాష్ చేసిన తర్వాత ఎంత క్లీన్గా ఉందో గమనించండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ 2 టీత్ స్టెయినర్స్లో ఒకటి వచ్చి డబుల్ లేయర్ది అండి, ఇంకొకటి సింగిల్ లేయర్ది. ఈ డబుల్ లేయర్ ఫిల్టర్ ఉండడం వల్ల ఆ 2 లేయర్స్ మధ్యలో డర్ట్ వెళ్ళి చేరుకుంటుంది. అది క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం. సింగిల్ లేయర్ మాత్రం చాలా ఈజీ. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ వాషింగ్ సోడా అండ్ 1 స్పూన్ విమ్ లిక్విడ్ తీసుకున్నాను. 2 బాగా కలిపేసేయండి. కొంచెం వేడైన తర్వాత ఆ ఫిల్టర్స్ 2 అందులో పెడుతున్నాను. అది మునిగేంత నీళ్ళు పోయండి. నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తుంది, కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ తీసుకోకండి. నా దగ్గర అది చాలా డర్టీగా ఉంది కాబట్టి మీకు వీడియోలో చూపించడానికి పర్ఫెక్ట్గా డిఫరెన్స్ తెలుస్తుందని అది తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ది మాత్రం అసలు తీసుకోకండి. పట్టుకుంటే వేడి తక్కువగా తెలుస్తుంది అని నేను తీసుకొని తప్పు చేశాను. మీరే చూడండి, కాలిపోయింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనివల్ల. అండ్ 2 లేయర్స్ ఉంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 2 నిమిషాల నుంచి తీసేయండి. ఇప్పుడు నేను ఒక పాత టూత్పేస్ట్ తీసుకొని దాంతో క్లీన్ చేస్తున్నాను. బాగా రబ్ చేసిన తర్వాత ఈ డబుల్ లేయర్ది మాత్రం చాలా టైం తీసుకునింది. సింగిల్ లేయర్ మాత్రం చాలా వెంటనే వెళ్ళిపోయింది. మేబీ 1 మినిట్లో క్లీన్ చేయగలుగుతాం. మీకు ఇన్ కేస్ ఇంకా సోప్ కావాలనిపిస్తే విమ్ లిక్విడ్ ఇంకొంచెం అడిషనల్గా తీసుకొని బ్రష్ పైన యూస్ చేసి రబ్ చేసేయండి. రబ్ చేసేసిన తర్వాత ట్యాప్ వాటర్ కింద పెట్టి వాష్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో. మొత్తం కంప్లీట్గా క్లీన్ వచ్చి షైన్ కూడా వచ్చింది. ఇది చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు, కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇది వర్క్ అయిందో లేదో కమెంట్ చేసి చెప్పండి.